రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. జనాభాను కాకుండా రాష్ట్రాల ఆర్థిక పనితీరును సూచించే స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఎంపీ సీట్లను కేటాయించాలని ఆయన సూచించారు. ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్ కు 38, తెలంగాణకు 30 లోక్సభ స్థానాలు దక్కుతాయని చెప్పారు. జనాభా నియంత్రణ పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాజకీయంగా నష్టపోతాయనే ఆందోళన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో పనితీరు ఆధారిత కేటాయింపులు ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలోని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గకుండా ఉంటుందని ఆయన వర్గం భావిస్తోంది. ఈ కొత్త ఫార్ములా ప్రకారం తెలంగాణకు ప్రస్తుతం ఉన్న 17 సీట్లకు అదనంగా 13 చేరి మొత్తం 30కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కు కూడా 13 సీట్లు అదనంగా వచ్చి 38కి చేరుకుంటాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడుకు 62, కర్ణాటకకు 49 సీట్లు దక్కనున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రకు 35 సీట్లు పెరిగి మొత్తం 83కి, జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్ కు 29 సీట్లు పెరిగి 109కి చేరుకుంటాయి. మొత్తం మీద ఈ ప్రతిపాదన అమలైతే కేంద్ర రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాల పాత్ర కీలకం కానుంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే బదులు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేలా రాష్ట్రాలను ముందుకు నడిపించడమే ఈ జీఎన్టీపీ ఫార్ములా లక్ష్యంగా కనిపిస్తోంది.